జేఈ మెయిన్స్ 2 ఇప్పుడు మనకి ఏప్రిల్‌లో రాబోతుంది. స్టూడెంట్‌కి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. విల్ వి సీ ది సేమ్ ట్రెండ్ ఆఫ్ పేపర్ ఇన్ జేఈ 2 ఆర్ కొంచెం ఈజీ వస్తుందంటారా మీ ఉద్దేశంలో? సెషన్ 1 కంటే సెషన్ 2లో మార్క్స్ పెద్దగా పెరిగే ఛాన్సెస్ ఉండవు. అంటే పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటుందంటే సెషన్ 1 కంటే సెషన్ 2లో సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎక్కువ మంది యాడ్ అయిపోతారు. సో కాంపిటీషన్ ఇంకొంచెం హెవీ అయిపోతుంది. బట్ కంపారిటివ్గా ఈ సెషన్ 1 కంటే పేపర్ కొంచెం ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా టఫ్ అయిపోయింది. ఫైనలీ ఈ ఈ ఎగ్జామ్ ఎలా అయిపోయిందంటే మనం ఎక్కువ మార్క్స్ తీసుకురాలేము, కొంతవరకే ఓకే. ఇట్స్ నాట్ ది హై స్కోరింగ్ ఎగ్జామ్. అలాంటి వైబ్రేషన్స్ వచ్చాయి ఆఫ్టర్ ది ఎగ్జామ్. సో కంపేర్ టు దిస్ సెషన్ 2 విల్ బి లిటిల్ బిట్ ఈజీ అలా అనుకుంటున్నాను. సో స్టూడెంట్ గివ్ అప్ అంటారు. ఎస్ రైట్. ఇప్పుడు వాళ్ళకి ఒక రియలిస్టిక్ అప్రోచ్ అర్థమై ఉంటుంది. అంటే ఎగ్జామ్లో ఇప్పుడు మనం ఎన్ని గ్రాండ్ టెస్ట్ ఇక్కడ రాసినా, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసినా, ఆ రియల్ 3 అవర్స్ని ఫేస్ చేయడం ఆల్వేస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దే గాట్ దట్ ఎక్స్పీరియన్స్. సో దే గాట్ దట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అండ్ నెక్స్ట్ సెషన్ని 100% అంటే ఎవరైనా సరే వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా ఖచ్చితంగా బెటర్గా ఇవ్వగలరు. సో దే షుడ్ నాట్ గివ్ అప్. ఐఎమ్ గివింగ్ దట్ అష్యూరెన్స్ ఎవ్రీ వన్ కెన్ డూ బెటర్ దెన్ లాస్ట్ అటెంప్ట్. బట్ అది పర్సెంటేజ్లో రిప్రజెంట్ అవుతుందా కానేది మళ్ళీ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా బెటర్ ఉంటుంది.